పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత మనం చూస్తున్నాం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు భారత్ కూడా పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకుంది. పాకిస్తాన్ మీద కూడా దాడులు చేస్తుంది. రీసెంట్గా కూడా మనం రాత్రి కూడా చూసాము ఏ విధంగా దాడులు జరిగాయి. పాకిస్తాన్ కూడా మా భారత్ మీద ఏ విధంగా ప్రయత్నించింది అనేది అయితే మనం చూస్తున్నాం. మరి ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, అదేవిధంగా భారత్ పరిస్థితి ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. దీని గురించి అయితే మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ కూడా ఏమనుకుంటున్నారు అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే పొలిటికల్ లీడర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత ఇప్పుడు మరి భారత్ ఎలాంటి యాక్షన్లు తీసుకుంటుంది, అదేవిధంగా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? రాత్రి కూడా చూసాం, దాదాపు 50 డ్రోన్లని ధ్వంసం చేసింది, చాలా మిసైల్లను ధ్వంసం చేసింది, అదేవిధంగా ఒక పైలట్ని కూడా పట్టుకున్నట్లు ఇలా ఒక వైరల్ అవుతుంది. సో మీరు కూడా ఏమనుకుంటున్నారు మరి ఈ దాడి గురించి? ఖచ్చితంగా పహల్గామ్ ఉగ్రదాడి అనేది భారతదేశ పౌరులందరినీ కలిసివేసింది. ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదుల మీద ప్రతీకార చర్యతోటి రగిలిపోయారు. ఎందుకనంటే ఉగ్రదారులు భారతదేశంలో భారత పౌరుల మీద ఇలా జరగడం అనేది ప్రతి భారతీయుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశం కాబట్టి అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ యొక్క ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పేసి పోటీ పడుతున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఆ యొక్క దేశ స్థితిగతులు, అక్కడ ఉన్న ప్రజల స్థితిగతులను పట్టించుకోకుండా కేవలం ఉగ్రవాదులను నమ్ముకొని ఈ యొక్క ప్రపంచ దేశానికే ముప్పుగా మారిన ఈ పాకిస్తాన్కి, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖచ్చితంగా భారతదేశం, మన యొక్క ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ మన భారత సైనికులు పోరాడుతున్న తీరుని ఖచ్చితంగా భారతీయులుగా మనం రాజకీయాలను పక్కన పెట్టి ఈ యొక్క ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూనే మన భారత సైనికులు, భారత ప్రభుత్వం తీసుకునే చర్యను అందరం స్వాగతిస్తున్నాం. మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక త్రివిధ దళాల నుంచి ముఖ్యంగా ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీదనే టార్గెట్ చేస్తుంది. ఒక్కసారి మరి పాకిస్తాన్ ఆర్మీ మీద, అదేవిధంగా పాకిస్తాన్ మీద ఒక్కసారి దాడి చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అదేవిధంగా అటు సైడ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక బెల్జిస్తాన్ కూడా దాడి చేస్తుంది. మరి ఫ్యూచర్లో ఇలా దాడి చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఏ దేశానికైనా కూడా ఇటువంటి ఉగ్ర చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఖండించాల్సిందే. పాకిస్తాన్ అనేది ఉగ్ర దేశానికి ఈరోజు ఫాదర్ ఆఫ్ ఉగ్రవాదులుగా మారైంది కాబట్టి ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ అనే దేశానికి బుద్ధి చెప్పాల్సిందే. అక్కడ ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా అంతం చేయాల్సిందే. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఉగ్ర చర్యను తీవ్రంగా ఖండించినాయి. దాన్ని ఈరోజు భారతదేశం అక్కడున్న ఉగ్రవాదుల మీద, ఆ ఉగ్రవాద క్యాంపుల మీద దాడులు చేస్తుంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు వెన్నుదన్నుగా నిలిచే పరిస్థితి ఉంది. మరి నిజంగానే పాకిస్తాన్కి ఈరోజు అన్యాయం జరుగుతుంటే భారతదేశం మన భారత సైనికులు వాళ్ళ మీద అన్యాయంగా వాళ్ళని ఆక్రమించుకోవడానికి మనం యుద్ధం చేసేది ఉంటే ఈరోజు ప్రపంచ దేశాల మద్దతు మనకు లభించేది కాదు. ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తాన్, అక్కడ ఉన్న పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఏదైతే ఉగ్రవాదులను పెంచి పోషించి ఈరోజు ప్రపంచ దేశానికి ఏదైతే ఒక కంటిలో నలసలాగా ఈ యొక్క పాకిస్తాన్ దేశం అనేది తయారైంది. అక్కడ ఉగ్రవాదులు తయారైంది కాబట్టి ఈ ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వాళ్ళని ఏరిపారేయాల్సిందే. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఈరోజు అభివృద్ధిలో పోటీపడే దేశాలన్నిటిని కూడా ఉగ్రవాద చర్యను ఖండించి అక్కడున్న ఉగ్రవాదులను అంతం చేసే వరకు కూడా ఈ యొక్క చర్యలు ఆగకుండా చూడాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మన దగ్గర ఇంకా చాలా చాలా పెద్ద మిసైల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఏవైతే ఆయుధాలు ఉంటాయో మన దగ్గర ఇంకా ఉన్నాయి, కానీ అవి ఇంకా ఉపయోగించడం లేదు. మరి అవి ఎప్పుడు ఉపయోగిస్తారు అనుకోవచ్చు? ఖచ్చితంగా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకు ధీటుగానే మన సైనికులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ యొక్క చర్యలన్నిటిని కూడా తిప్పి కొడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో అవసరమైందంటే ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు, అక్కడ ఉన్న సైనికులు చేసే రియాక్షన్ని బట్టి మన యాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా భారీ ఆయుధాలు వాడాలా లేకపోతే నార్మల్ ఆయుధాలు వాడాలనేది మన భారత సైనికులు తీసుకుంటారు. సరైన సమయంలో సరైన ఆయుధాలు బయటకు వస్తాయి. సరైన సమయంలో సరైన విధంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్తారని మనం అనుకుంటున్నాం. ప్రతి ఒక్క 140 కోట్ల మంది భారతీయులు ఈరోజు రక్తం అంతా మరిగిపోతుంది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు చేస్తున్న ఈ యొక్క చర్యలన్నిటిని. మన దేశానికి వచ్చి మన దేశ ప్రజల మీద ఈరోజు దాడి చేసిపోయారు అని అంటే ఆ యొక్క ఉగ్రవాద మూకలన్నిటినీ ఉక్కుపాదంతో అణచివేయడమే కాకుండా వాళ్ళ తలల్ని తెగ నరికినప్పుడే ఈ యొక్క ప్రపంచ దేశాలకు కావచ్చు, ఈ యొక్క భారతదేశానికి కూడా ఈ యొక్క ముప్పు అనేది తగ్గుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది దేశం
ఈరోజు ఈ యొక్క ప్రపంచ దేశానికి ఒక ముప్పుగా తయారైన దేశం కాబట్టి ఖచ్చితంగా ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను అణచివేయాలి. ఆ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న ఎవడైనా కూడా వాని యొక్క తలను నడి రోడ్డు మీద తెగ నరికినప్పుడే ఈ యొక్క ప్రజలందరూ సుఖశాంతులతోటి ఈరోజు తిరిగే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తాన్ దేశం ఇప్పటికైనా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి అక్కడ ప్రజల అభ్యున్నతికి ఆలోచించాలి తప్ప ఉగ్రవాదులను పెంచి పోషిస్తే ఆ యొక్క దేశ పరిస్థితి ఎప్పుడు చిన్న భిన్నమే ఉంటుంది. ప్రపంచ దేశాల ముందు దోషిగానే నిలబడి ఉంటుంది. ఇక్కడ కూడా కొంతమంది స్లీపర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంది స్లీపర్స్ ఉన్నారు అని చెప్పేసి వినిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళని ఏం చేయాలి? అలాంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తున్నదో ఖచ్చితంగా ఆరోపణలన్నిటి నిజం ఉంటే వాళ్ళందరినీ ఏరివేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉంది. ఈరోజు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాతనే ఇక్కడ హైదరాబాద్లో పాకిస్తాన్ వాసులు ఉన్నారు, హైదరాబాద్లో పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు ఉన్నారు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి గత 10 సంవత్సరాల నుండి మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, అప్పుడే ఎందుకు ఏర్పడాలి? ఇప్పటికి కూడా ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా వాడు ఎవడైనా కూడా ఈ యొక్క ప్రజలకు ఇక్కడున్న ఈ యొక్క అభివృద్ధికి ఆటంకం కల్పించి అరాచకాలు సృష్టించే మూక ఎవడైనా కూడా వాడిని ఏరిపారాయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, యాక్షన్ తీసుకోండి. ఎక్కడ ఉన్నారని చెప్తున్నారు అక్కడ దిగండి, మన సైనికులను దించండి. ఆ యొక్క ఉగ్రవాదులందరినీ ఏర్పడేయాల్సిన బాధ్యత ఈరోజు మీ మీద ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అనేది మేము కోరుకుంటున్నాం. ఈ దాడిలో ఇది ఒక బాధాకరం అని అయితే చెప్పాలి. ఈ దాడిలో మన ఆర్మీ సోల్జర్స్ కూడా చనిపోయారని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. సో వాళ్ళ గురించి కూడా ఒక 2 మాటలు మీరు ఏమంటారు? 140 కోట్ల భారతదేశ ప్రజలందరి తరపున ఏదైతే ఈ యొక్క యుద్ధంలో వీరమరణం పొందిన మన ఆర్మీ జవాన్లందరికీ కూడా భారతదేశ ప్రజలందరి తరపున వారి కుటుంబానికి నివాళులు తెలియజేస్తున్నాం. ప్రతి భారతీయుడు కూడా ఈరోజు మీ మరణం వీరమరణం, మీరు ఈ దేశ ప్రజల కోసం మరణించడం అనేది మా అందరికీ ఒక గర్వకారణంగా ఉంది. మిమ్మల్ని అందరం కూడా మా యొక్క భవిష్యత్తులో మా పిల్లలు కూడా స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం కోసం కొట్లాడడానికి మీలాగా వీరమరణం పొంది ఈ దేశ ప్రజలను కాపాడడానికి మా వంతుగా మా యొక్క భవిష్యత్ బిడ్డలను అందిస్తామని ఆ యొక్క వీర జవానికి అదే నిజమైన నివాళులని తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నాయకులు బాబా గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక భారత్లో ఏ విధంగా దాడులు అయితే జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అంటే భారత్ వచ్చేసి పాకిస్తాన్ మీద దాడి చేయడం అయితే జరుగుతుంది. మరి దీని గురించి మీరేం మాట్లాడతారు? ప్రతి హిందూ మన భారతీయునిగా ఈ వయసులో గిట నా వయసు 56 ఏళ్ళ వయసు నాకు. ఇప్పుడు గిట నాకు పంపిస్తే నేను దేశం గురించి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పహల్గామ్ ఏదో ఉన్నదో విన్నాను, ఊరి పేరు కరెక్టో కానీ టూరిస్టులు వచ్చి రాలా, టీవీలో చూశాను నేను. ఏమంటారు అది పాకిస్తాన్ ఏమంటారు అది టెర్రరిస్టులు అంటారు కదా, వాళ్ళు వచ్చి ఒక పూర్ ఫ్యామిలీ మంచి వాళ్ళు ఏదో పిక్నిక్కి వస్తే వాళ్ళకు చాలా ఏడిపోతున్నా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఒక పెళ్ళి అయ్యి ఒక 6-7 దినాలే చనిపోయిన మనిషి తిట్టొద్దు. కానీ ఈ పాకిస్తాన్ ఫాల్తూ పోలీసు వాళ్ళకు కానీ వాళ్ళ మిలిటరీ వాళ్ళకు కానీ వాళ్ళకు బరాబర్ మన నరేంద్ర మోదీ గారు నేను చూసిన టీవీలో బరాబర్ వాళ్ళకు అటాక్ చేస్తారు, వాళ్ళకు నాశనం చేయాలి మొత్తం ఐఏఎస్ ఏజెంట్ కానీ టెర్రరిస్టు కానీ పాకిస్తాన్ కానీ. నాకు అవకాశం ఇస్తే నేను బరాబర్ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న భారతీయునిగా చాలా ఖండిస్తున్నా. ఎందుకంటే చాలా తప్పు ఇది వాళ్ళు చేస్తున్నది. ఈ దాడిలో మన ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వీరమరణం పొందారో వాళ్ళ గురించి కూడా మీరు ఏమంటారు? మన భారతీయ వాళ్ళకు ఎంతైనా నివాళి కల్పించినా సరే వాళ్ళకు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకు అవార్డు చేయాలి, వాళ్ళకు ఇండియన్ ఆర్మీని సెల్యూట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు దేశ రక్షణ గురించి మనకు బార్డర్లో వాళ్ళు ఉంటేనే మనం నిద్రపోతున్నాం సార్. వాళ్ళు ఎంత చేసినా మనం తక్కువే. వాళ్ళ ఇల్లులకు వాళ్ళ ఇంటి వాళ్ళకు ఆదుకోవాలి మన నరేంద్ర మోదీ గారు. ఇంకా మేము ఇంకెంత నివాళి వాళ్ళకు జయిందని చెప్తున్నాం. అదేవిధంగా మీ గురించి కూడా ఏమని చెప్తారు? అంటే మీరు కూడా ఇప్పుడు మీ పరిస్థితి ఎలా? నేను 26 ఏళ్ళతోటి ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులైన జగ్గారెడ్డి గారి అభిమాని ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ. ఇప్పుడైతే ప్రైవేట్ సెక్యూరిటీ చేస్తలేను ఒక ఏళ్ళ, ఎందుకంటే వయసు 26 ఏళ్ళు. ఇప్పుడు నాకు ప్రతి ఎలక్షన్లో ఫస్ట్ ఎలక్షన్ 2004లో అయింది కదా సార్, అప్పుడు టీఆర్ఎస్లో గెలిచిండు సారు. ఆయన పేరు మీద గెలిచిండు, మేము గెలిపించుకున్నామని చెప్తలేము.
మేము గిట ప్రయత్నం చేసినాం. ప్రతి కులపోలు ఎస్సీ మాలా మాదిగా సంగారెడ్డిలో మీరు కనుక్కోవచ్చు బాబర్ అని. ఎట్లా వీళ్ళంటే జగ్గారెడ్డి మంచి అని చెప్తారు. టీజీఆర్ ఆయన మంచోడు. మన కరోనా వచ్చిన సమయంలో గిట కేరళకు కానీ గుర్తులు తెలియని స్టేట్లకు ఎవరైనా అడిగితే ఫ్రీలో ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు మన జగ్గారెడ్డి సాబ్. ఎవరు వచ్చినా ఓట్లు మన ఓటర్ లేకున్నా సార్ నేను బీమార్ ఉన్నా నేను ఎట్లా ఉన్నా అంటే మొన్న వాళ్ళ బిడ్డే ఎంగేజ్మెంట్ అయింది. చాలా నాకు సంతోషం. ఒక మంచి ఇంటి పని చేసాడు. ప్రతి ఆయన జీవితం మొత్తం ప్రజలకే పంచాలే దీవెనలు తీసుకున్నాడు. మొన్న సదాచిపేటలో ఒక ఆమె క్యాన్సర్ అయితే 10 లక్షల సాయం చేసిండు. ఆ లెక్కనే లేదు ఎన్ని కోట్లు దేవుడు ఇస్తున్నాడు. ఆయన పంచుతున్నాడు. మంచి వ్యక్తి ఆయన. ఇప్పుడు ఏదైతే దాడి జరుగుతుందో భారత్కి పాకిస్తాన్కి మధ్యలో, మరి తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు మీరు? ప్రతి పాకిస్తాన్కి మొత్తం నాశనం చేసుకోవాలి సార్. వాళ్ళు రాడర్ సిస్టమ్ తోటి మనము భారతదేశ సైనికులు వాళ్ళకు డిస్మాంటిల్ ఏమంటారు అది ధ్వంసం చేశారు కదా. ప్రతి ఉగ్రవాది కానీ వానికి డౌట్ వస్తే వానికి షూట్ చేసి పారేయాలి పాకిస్తాన్ వాళ్ళకు. హైదరాబాద్లో ఉన్న మన తీసిరు కదా ఒకటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీసా ఉండాలి ఉండకపోయింది సార్. ఎప్పుడైనా ప్రమాదం వాళ్ళతోటి పాకిస్తాన్ వాళ్ళతోటి వాళ్ళకు ఒక్కొక్క ఇంటికి లెంకి పోలీసు వాళ్ళు హైదరాబాద్ ఆనంద్ గారు కమిషనర్ గారు డీజీ గారు లెంకి వాళ్ళకు పంపించాలి పాకిస్తాన్కి. అవసరమైతే మహాత్ముడికి అవకాశం ఇస్తే మేము వాళ్ళ పోయి యుద్ధం కాదు ప్రాణ త్యాగమైన చేయడానికి సిద్ధం. సో మరి ప్రస్తుతం మీ పదవి ఏది ఉంది, అదేవిధంగా ఫ్యూచర్లో మరి ఎలా ఉండబోతుంది? నేను సార్ జగ్గారెడ్డి సార్ వెంబడి యాక్టివ్ మెంబర్గా పనిచేశాను. కార్యకర్తగా ఒక తమ్ముళ్ళలాగా ఉన్నా. 7 జూలైకి ఆయన బర్త్డే. నేను తెలంగాణ ఉద్యమాల్లో గిట అప్పుడు పాల్గొన్నా. 2008లో జనవరి అప్పుడు నేను ఆ కన్ను పోయింది సార్. ఇది అప్పుడు చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే చాలా విన్నపం సార్ తోటి జగన్నతోటి ఇది అనుకోకుండా పోలీస్ లాఠీచార్జ్లో పోయింది. అప్పుడే చూపించుకుంటే అది ఏమంటారు అది నెలకు పెన్షన్ వస్తుండే కానీ ఇప్పుడు కన్ను కనిపించేది అది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నామినేట్ పదవి నాకు జగ్గారెడ్డి గారు ఇప్పుడు నేను గాంధీ భవన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా. మన యనమల రేవంత్ రెడ్డి గారి రథం దగ్గర నుంచి మాట్లాడుతున్నా. దయచేసి నాకు గుర్తించి నాకు సిబిఐ ఎంక్వైరీ చేసి నా సిఐడి సంగారెడ్డి ఇంటర్వ్యూ చేసి జగ్గారెడ్డి సాబ్ నాకు జిల్లాలో ఏదైనా ఒకటి పదవి ఇవ్వాలని మా అమ్మ కోరిక. నా కోరిక కాదు. ఇంకో రెండోది నాకు ఇల్లు లేదు. నేను దళిత ముస్లిం. నాకు కొల్లూరులో కానీ ఎక్కడన్నా కానీ జగ్గారెడ్డి గారు మా ఎమ్మెల్యే సాబ్ మీరు బిజీ ఉంటారు ఎప్పటికీ చల్లగా బతకండి. మీరు సీఎం గారికి చెప్పి నాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మూడవది లాస్ట్ థింగ్ నా కొడుకుకి ఒక ప్రైవేట్ ఉద్యోగం కావాలి. ఇంకా ఏమొద్దు సార్ జగన్న. నా కోరిక ఇదే. ఎందుకంటే నేను పని చేశాను. इट्स माई राइट ना हकू मेरा काम है। मैं क्या बोलना चाह रहा हूँ, बोल दो जो पाकिस्तान का टेररिस्ट आप जो बोले बहुत बड़ा गलती करे। पहलगाम में जो टूरिस्ट को मारे तो ये लोग मारे तो वहाँ का थोड़ा बहुत सिक्योरिटी प्रॉब्लम भी होगा, मगर इनको चुन चुन के मारना चाहिए। बहुत अच्छा जवाब दे रही है आर्मी, हिंदुस्तान की आर्मी अच्छा जवाब दे रही है। मेरा बोलना ये है कि हैदराबाद में भी अब जो भी प्रोटोकॉल है, जो भी नरेंद्र मोदी साहब निकाले, जैसा सीएम साहब भी बोले बल रैली में कैंडिड रैली में बराबर हम करेंगे, बल्कि वाकई सीएम है, नंबर 1 सीएम ऐसा नहीं मिलता, सुपर सीएम है। और हमारे अवैसी साहब भी एमपी अच्छा बात करे उन्होंने। खैर बड़े लोग हैं, इनके बारे में हम नहीं बोलना। वी कैनॉट क्या बोलते हैं, उनके बराबरी हम नहीं कर सकते। वो बॉर्डर पे जो अभी मार रहे हैं बराबर एक एक को चुन के मारना पाकिस्तान आर्मी के वालों और वहाँ के आतंकवादियों को। दूसरी बात, मैं जग्गा रेड्डी साहब के साथ काम करा। उत्तम कुमार रेड्डी साहब सिविल सप्लाई मिनिस्टर है और हमारे इंचार्ज मिनिस्टर हमारे मैडम है। मेरे को भी एक नॉमिनेट पोस्ट देना बोल के मेरे माँ की ख्वाहिश है। थैंक यू। थैंक यू सर।